వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నేను నిన్ను మరువను, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మరచిపోవడం సాధారణంగా మనందరికీ తెలిసిన అనుభవమే. మనకున్న అనేక పనుల క్రమములు, అనేక ఒత్తిడుల మధ్య చాలా విషయాలు మనం మర్చిపోతూ ఉంటాం. అవి కొన్ని విషయాలు కావచ్చు, కొంతమంది మనుషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. కాలక్రమేణా మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. మన ప్రయాణంలో మనకి బాధ కలిగించే విషయం ఏమంటే, ఈ లోకంలో సాధారణంగా మన అవసరం ఉన్నంత వరకే మనము బాగా గుర్తుంటాం. మన అవసరం తీరిపోయిన తర్వాత, లేదా ఇక మీదట మనము దేనికి పనికిరామని ఒక నిర్ధారణకి వచ్చిన తర్వాత, మన చుట్టూ ఉన్న వాళ్ళే, ఇంతవరకు మనతో పాటే నడిచిన వాళ్ళే ఎవ్వరూ కనబడరు. కాలక్రమేణా అందరూ మన ఉనికిని కూడా మర్చిపోతూ ఉంటారు. ఆ విషయాలు తలంచుకున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది, ఎంతో వేదన కలుగుతుంది. కానీ పరిస్థితుల ప్రభావము చేత వ్యక్తులు కానీ, పరిస్థితులు కానీ, సంఘటనలు కానీ మరిచిపోబడతాయి. మనము దానికి అతీతులం కాదు. కొన్ని విషయాలు కొంతమందిని కాలక్రమేణా వయస్సును బట్టి, మనకున్న ఒత్తిడులను బట్టి మర్చిపోతూ ఉంటాం, సహజమే. అందరూ నన్ను మర్చిపోయారు, నేనెవరికీ అవసరం లేదన్న మాట నీకు మనసుకి తాకినప్పుడు ఒంటరిగా ఉన్నా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ ఉదయకాలం అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలిచి ఉంటే, నీ పరిస్థితిని బట్టి నువ్వు వేదన చెందుతున్న నేపథ్యంలో ఉన్నట్లయితే, నీతోనే సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దృష్టిలో నువ్వెంతో శ్రేష్టమైన వ్యక్తివి. ఆయన అంటున్నాడు, నేను నిన్ను మర్చిపోలేదు. జగత్తు పునాది వేయబడక మునిపే నీ ఎడల ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. విడువను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు, నమ్మదగినవాడు. చేయి పట్టుకొని నడిపించేవాడు. మనల్ని ఎప్పుడూ అనాథలుగా విడువడు. ఈ దినాన్ని మనందరితో ఈ వాగ్దానము చేస్తూ ఉన్నాడు, నేను నిన్ను మరువను. ఈ మాట ఎంతో ఆదరణ కలిగిస్తుంది మనకు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడను, నా కృప నిన్ను ఎప్పటికీ వీడిపోదు అని దేవుడు నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఈ అద్భుతమైన వాగ్దానం నీకు ఆదరణ కలిగించని నేపథ్యంలో నీ పరిస్థితులను బట్టి దిగులు చెందకు. నీ ప్రతి ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, నెమ్మది లేని పరిస్థితుల నుండి, నీ ఒంటరితనము నుండి దేవుడు మరువక నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. దిగులు చెందొద్దు. దేవుడు కూడా వదిలేశాడేమో అని ఆలోచన రానివ్వద్దు. నేను నిన్ను మరువను అంటున్నాడు. నిన్ను మరువక నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు అరణ్యములో కూడా త్రోవ కలుగ చేయబోతూ ఉన్నాడు. ఆయన నీతో పాటు ఉండగా నీకు విరోధి ఎవడు? కనుక ఏ పరిస్థితిని నిన్ను కలవరపెట్టనీయొద్దు.
నిన్ను నిన్నుగా ప్రేమించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యము తెచ్చుకో. ఆయన వైపు తిరగటానికి ఇష్టపడు. ఇంతకాలం లోకము వైపు, లోకాశల వైపు, లోకస్తుల వైపు నువ్వు తిరిగి పరుగులెత్తిన దినాలు అయిపోయాయి. ఇప్పుడు దేవుడిచ్చిన నూతన అవకాశములో ఆయన వైపు ఆశ కలిగి నువ్వు పరిగెత్తు. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడు ఆయన దగ్గరకు వచ్చి వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడు కాదు. నిన్ను మరువని దేవుడు, విడువని ఎడబాయని దేవుడు నీ కొరకు చేతులు చాచించుతున్నాడు. ఈ నూతన అవకాశములో, నూతన దినములో ఆయన వైపు చూస్తూ మనము సమర్పణ చేసుకొని ఆయన సిద్ధపరచిన దీవెన కొరకు ప్రార్థన పూర్వకముగా సిద్ధపడి దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు. అవును ప్రభువా, నీవు విడువని ఎడబాయని దేవుడవు. నీవు మమ్మలను మర్చిపోలేదు. మా ఇరుకులో, మా ఇబ్బందులో, మా కష్టములో, మా లేమిలో, ప్రతి పరిస్థితిలో మాకు చాలిన దేవుడిగా నీవున్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ఇదిగో లోకము నుండి నీ వైపు మేము తిరిగి నువ్వు సిద్ధపరిచిన మార్గాల్లో నడవటానికి, నీ కృపను మేము పొందుకొని అందులో నిలిచి ఉండటానికి సిద్ధపడి నీ వైపు చూస్తూ ఉన్నాం. ద్వారాలు తెరిచి మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడుగు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.